ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామండి మేము. కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్కు, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది. ఇది కథ ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు. కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు. ఇక్కడ కథ కూడా అంతా ఏం చెప్పుకుంటాడు ఏం లేదు. త్రిషను ఎందుకు పెట్టిరో తెలియదు. ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు త్రిషను కూడా. ఆ సినిమాలో త్రిష కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ. యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు గారు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం.